నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రాజమహేంద్రవరంలో రెండవ రోజు కొనసాగిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన. ఆంధ్ర పేపర్ మిల్ కాలుష్య వ్యర్థాలు గోదావరిలో కలిసే ప్రాంతాన్ని సందర్శించి నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామిని దర్శించుకున్న కేంద్ర మంత్రి సురేష్ గోపి, జస్టిస్ రమేష్ సిన్హా. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన ఆలయ అధికారులు, వేద పండితులు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు. అంతరించిపోయిన ఫ్యాక్షన్ రాజకీయాలకు చంద్రబాబు జీవం పోస్తున్నారని ధ్వజం. దక్షిణ కోస్తా రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే మొట్టమొదటి ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ గా బాధ్యతలు చేపట్టిన తెలుగు అధికారి రాజ్ కుమార్ ను సత్కరించి అభినందించిన ఆక్సిజన్ టవర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు ప్రముఖులు. పవిత్ర గోదావరి నదిలో కాలుష్య నివారణకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. తూర్పుగోదావరి జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా ఆయన రాజమహేంద్రవరం, వెంకటనగరం వద్ద గల ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య వ్యర్థాలు గోదావరిలో కలిసే ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిశ్రమల వ్యర్థాలు నేరుగా గోదావరిలోకి కలుస్తుండటంపై డిప్యూటీ సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నదిలోకి చేరుతున్న కలుషిత నీటి నమూనాలను వెంటనే సేకరించి పరీక్షలకు పంపాలని అధికారులను ఆదేశించారు. గోదావరి నదిని కలుషితం కాకుండా చూసేందుకు వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో నిర్లక్ష్యాన్ని అస్సలు ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. గోదావరి కాలుష్య నివారణ కోసం ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. డిప్యూటీ సీఎం పర్యటనలో ఆయన వెంట రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యే గోరంట బుచ్చయ్య చౌదరితో పాటు పలువురు ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానాన్ని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవస్థాన కార్యనిర్వహణ అధికారి జె వెంకట్రావు ఘనస్వాగతం పలికారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం అత్యంత మహిమాన్వితమైన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్న మంత్రి అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదం మరియు జ్ఞాపికను అందజేశారు. దేవాలయ దర్శనం ముగిసిన తర్వాత కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి హోదాలో ఆయన కొండపైన పర్యాటక శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రసాదం పథకం కింద సింహాచలం కొండపై జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని ఈ సందర్భంగా ఆయన అధికారులతో కలిసి సమీక్షించారు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయని, ఏ రంగంలోని అభివృద్ధి కనిపించడం లేదని మండిపడ్డారు. వైఎస్ జగన్ కంటే మిన్నగా పాలన అందిస్తానని, అనుభవంతో సంపద సృష్టిస్తానని చెప్పి చంద్రబాబు ప్రజలను నమ్మవలికారని, కానీ ప్రస్తుత పాలన దానికి పూర్తిగా భిన్నంగా ఉందన్నారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధర్మాన ఆరోపించారు. రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ఆర్ కృషితో రాయలసీమలో అంతరించిపోయిన ఫ్యాక్షన్ రాజకీయాలకు చంద్రబాబు మళ్లీ జీవం పోస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్ జగన్పై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ వైఎస్ఆర్ సిపిని గొడ్డల పార్టీగా చిత్రీకరిస్తూ ప్రజల్ని భయపెట్టే కుట్రలు చేస్తున్నారని ధర్మాన ప్రసాదరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2 సంవత్సరాలైనా ఈ విషయాలు మీరు మాట్లాడడం లేదు. మీరు చెప్పినటువంటి ఏ అంశం కూడా ఎక్కడ రాష్ట్రంలో కనిపించడం లేదు. ప్రజల సంపద ఎక్కడ పెరగలేదు. ఆ సంపద పెంచడానికి మీ దగ్గర ఉన్నటువంటి రహస్యం ఏంటో ఎవరికి చెప్పలేదు. జీవన ప్రమాణాలు పెరగలేదు, తరిగిపోతున్నాయి జీవన ప్రమాణాలు. స్కూల్కి వెళ్ళిన పిల్లలు స్కూల్ మానేస్తున్నారు. పనికి పోయేటువంటి వాళ్ళు పనిలే దొరక్క పరిస్థితి వచ్చినాయి. ఆహార వస్తువులన్నీ ధరలు పెరిగిపోయినాయి. రైతులు ఎరువుల కోసం కొట్టుకుంటున్నారు. పండినటువంటి గింజలు నువ్వు ప్రకటించినటువంటి ధరకు కూడా కొనే పరిస్థితి, మీ ప్రభుత్వం ప్రకటించిన ధరకు కూడా కొనే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ అనే పేరు తీసేసి ఆ పథకాన్ని ఎత్తేసినట్టుగానే ప్రస్తుతానికి ఉంది. ఈ సామాన్యమైన కుటుంబాల ఆర్థిక స్థితి అంతా దిగజారిపోతుంది. హాస్పిటల్లో కొల్లగొట్టేస్తున్నారు వాళ్ళని.
చూస్తే పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. మీరా ఏం చెప్పారు? సంపద నేను సృష్టిస్తాను, నా దగ్గర సీక్రెట్ ఉంది, నాకే తెలుసు, నాకు అధికారం ఇవ్వండి అని చెప్పు. దానికి 164 సీట్లు ఇచ్చారు నీకు. ఛత్తీస్గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ సిన్హా తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన సీజే జస్టిస్ రమేష్ సిన్హా దంపతులకు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి జె వెంకట్రావు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్ రమేష్ సిన్హా ఆలయ సాంప్రదాయం ప్రకారం కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ మండపంలో వేద పండితులు ఆయనకు, వారి కుటుంబ సభ్యులకు మంత్రోచ్చరణలతో వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో జె వెంకట్రావు సీజేని స్వామివారి శేషవస్త్రంతో ఘనంగా సత్కరించి స్వామివారి పవిత్ర ప్రసాదాలను జ్ఞాపికగా దివ్య సుందర రూప చిత్రపటాన్ని బహుకరించారు. రాజమహేంద్రవరంలో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ తనపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన వ్యక్తిగత విమర్శలకు దిగితే అంతే ధీటుగా ఎదురుదాడి చేస్తామని హెచ్చరించారు. తన మౌనం బలహీనత కాదని, సరైన సమయం కోసం చూస్తున్నానని స్పష్టం చేశారు. జగన్ను జైలుకి పంపాలని తాను కోరినట్లు కొందరు చెప్పడం పిచ్చి లాజిక్ అని కొట్టిపారేసిన పవన్ గతంలో చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో తాను ప్రయత్నించి ఉంటే సీఎం అయ్యేవాడినని, కానీ తన సిద్ధాంతం అది కాదన్నారు. శత్రువు బలంగా ఉన్నప్పుడే కొడతాను కానీ బలహీనంగా ఉన్నప్పుడు కాదని తేల్చి చెప్పారు. కూటమిలో బలం ఉండాలంటే పార్టీకి క్రమశిక్షణే కీలకమని నేతలకు హితవు పలికారు. పదవులు రాగానే కొందరు మాట్లాడడం మానేశారని, కేవలం పదవుల కోసమే అయితే జనసేనలో ఉండాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. అర్ధరాత్రి వేళ చిన్నారితో జనసేన జెండా పట్టుకుని నిలబడిన మహిళే పార్టీ అసలు బలమన్నారు. ఎంత తెగించే గుణం అంటే వస్తాం పాలిటిక్స్కి. అలాంటి నేను కూర్చోబెట్టంటే వైసీపీ నాయకుడు అంటే ఆయన జైలుకి వెళ్ళాలని చెప్పానని ఈయన ఊహించుకొని చెప్తారు. అదో పెద్ద న్యూస్ అది. మరి మీరు అందరికీ కళ్ళుకి ఏం కనిపించట్లేదండి? మీ అందరికీ సమస్యలు కనిపించట్లా? ఎంతసేపు వైసీపీ నాయకుడు జైలును ఇవేనా? నేను వెళ్ళి ప్రధానమంత్రి గారితోటేను అమిత్ షా గారితో మాట్లాడితే ఇవే కనిపిస్తాయా? ఇంకేం ఉండవు మాకు సమస్యలు? దేశ భవిష్యత్తు గురించి మాట్లాడమా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడమా? కూర్చోబెట్టి వీళ్ళని జైల్లో పెట్టండి, వాళ్ళని జైల్లో తీయండి, వీళ్ళ నడుంకి బెల్ట్ కట్టేయండి, వాళ్ళ గురుజులు ఇవే చెప్తాం చిన్నాలి. అన్నీ వాళ్ళకి చెప్పాలా? వ్యవస్థకి నేను చెప్పాలా? ఏసీబీ కోర్టులోనూ వాళ్ళకి క్రైమ్స్ లేవా? రిజిస్టర్ అవ్వలేదు, వాళ్ళు కోర్టుకి వెళ్ళవు, కోర్టులు పనిచేయట్లేదు, కోర్టుకి మేము చెప్పాలా? సుప్రీంకోర్టు జడ్జిలకు తెలియదా ఎవరు నేరం చేశారు, ఎవరు చేశారని తెలియదా? మేము చెప్పాలా? వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రానికి హనీమూన్ నాయకుడని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభివర్ణించారు. రాజధాని అమరావతిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పాత సారాన్ని కొత్త సీసాలో నింపి మార్కెటింగ్ చేసినట్లు వైఎస్ జగన్ వ్యవహారం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఓర్వలేక నిత్యం అక్కసు వెళ్లగక్కుతున్నాడంటూ వైఎస్ జగన్ ఆయన మండిపడ్డారు. విజయలక్ష్మి మినరల్స్ మైనింగ్ దోపిడీ ప్రారంభించి భారతీ సిమెంట్స్, సండూర్ పవర్ వరకు విస్తరించారని వివరించారు. దోపిడీ, బెదిరింపులు, మోసం చేసి సంపాదించిన నగదును రాజకీయాల్లో పెట్టి ఎదిగారని చెప్పారు. బలపనూరు నుంచి ప్రారంభమైన వైఎస్ కుటుంబ ప్రస్థానం లక్షల కోట్ల అవినీతి సామ్రాజ్యంగా విస్తరించిందని మంత్రి పేర్కొన్నారు. చెల్లని రూపాయిగా మారిన వైఎస్ జగన్ను ప్రజలు విశ్వసించే పరిస్థితే లేదన్నారు. జగన్తో పాటు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వచ్చి మంచి సలహాలు ఇస్తే వాటిని స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కేవలం ఒక ప్రతిపక్ష నాయకునిగా ఈ 24 నెలల్లో ఒక 10-15 సార్లు మాత్రమే పత్రికా సమీక్షలు అలాగే ప్రెస్కు ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వడం జరుగుతూ ఉంది. దానిలో ప్రతి ఒక్కసారి బయటకు వచ్చినప్పుడల్లా ఒక్కో విషయాన్ని పాత సారాయిని కొత్త సీసాలో పెట్టి మార్కెటింగ్ చేసినట్టు, రాష్ట్రంలో గత 40 సంవత్సరాల్లో జరిగిన సంఘటనలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు తెలియవన్నట్టు కొత్తగా ప్రజల మీద రుద్దే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి, ఈరోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఓర్వలేక
ప్రతి ఒక్కసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మా ముఖ్యమంత్రి గారి మీద అక్కస్తో ఏదో ఒక తప్పుడు ప్రచారం చేసి దానికి శ్రీకారం చుడుతూ ఉంటారు. కొత్తగా లేటెస్ట్గా 4 రోజుల ముందు ఆయన ఇంగ్లాండ్ టూరు ముగించుకొని వస్తానంటే ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం బీసీలకు మరోసారి వెన్నుపోటు పొడిచిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు సనపల రవీంద్ర భరత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖపట్నం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ప్రచారం చేసుకుంటున్న మత్స్యకారుల సేవలో పథకం నిజానికి మత్స్యకారుల లోకువా అనేలా ఉందని మండిపడ్డారు. దేశంలోనే అతిపెద్దదైన విశాఖ ఫిషింగ్ హార్బర్పై ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 30,000 మంది మత్స్యకారులు ఆధారపడి బ్రతుకుతున్నారని, అలాంటిది విశాఖ జిల్లాలో కేవలం 13,000 మందే లబ్ధిదారులు ఉన్నట్లు చూపించడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు అమల్లో ఉండే వేట నిషేధ కాలం ప్రారంభంలోనే ఇవ్వాల్సిన సాయాన్ని మే నెల చివరి వారంలో ఇవ్వడం వల్ల మత్స్యకారులు అప్పుల పాలు కావాల్సింది వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విడుదల చేసినట్లు చెబుతున్న నిధులు నేటికి చాలా మంది మత్స్యకారుల ఖాతాల్లో జమ కాలేదని రవీంద్ర భరత్ పేర్కొన్నారు. బీసీల పార్టీ అనే చెప్పుకొని గద్దెనెక్కినటువంటి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు బీసీలకు మరోసారి వెన్నుపోటు పొడిచారు. గతంలో తోలు తీస్తాం, తోకలు కత్తిరిస్తామని అప్పుడు చంద్రబాబు చెప్పిన మాటలు ఈ సందర్భంగా మత్స్యకారులు గుర్తొచ్చుకుంటున్నారండి. ఎందుకంటే ఆ రోజు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సమస్యలు చెప్పుకుందామని మత్స్యకారుల్ని ఏం తమాషాలు చేస్తున్నారా, తోకలు కత్తిరిస్తాం, తోలు తీస్తామనే మాట ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మత్స్యకారులు ఆ మాటలు మర్చిపోలేవుతున్నారండి. ఎందుకంటే విశాఖపట్నం జిల్లాలో ఇప్పుడున్నటువంటి ఈ 6 నియోజకవర్గాల్లో మత్స్యకారులు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నారండి. అక్కడ గాజువాక చూసుకుంటే మింది పశ్చిమ నియోజకవర్గం, అలానే ఇక్కడ చూసుకుంటే తూర్పు, భీమిలి, దక్షిణ నియోజకవర్గం అయితే అసలు చెప్పాల్సిన పనే లేదు. మత్స్యకారులు రాజకీయాలని శాసించే అంత జనాభా ప్రాతిపదికన విశాఖపట్నంలో ఉన్నారు. వాళ్ళకి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేట నిషేధ కాలంలో వాళ్ళకి భరోసా కల్పించడం కోసం మత్స్యకార భరోసా అని ఒక పథకాన్ని పెట్టి ప్రతి ఒక్కరు కూడా మేలు జరిగే రకంగా ఆయన పథకాన్ని తీసుకొచ్చి వాళ్ళందరికీ లబ్ధిదారులకి మేలు చేశారు. నేడు అదే పథకాన్ని మసిపూసి మారేడుకాయ చేసే విధంగా పేరు మార్చి మత్స్యకార సేవలు అనే పథకాన్ని పేరు మార్చి మత్స్యకారులకు మేలు చేస్తున్నాం చెప్తున్నారండి. ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా చెప్తున్నాం, మీరు పెట్టిన పథకం మత్స్యకార సేవలో కాదండి, మత్స్యకారులో లోకువా అని పెట్టుకోండి. ఎందుకంటే మీ కూటమి ప్రభుత్వానికి బీసీలన్నా మత్స్యకారులన్నా లోకువా. ఒకప్పుడు రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఆకలి బాధలను అనుభవించిన తాను నేడు వేలాది మంది పేదలకు ఆకలి తీర్చే అన్నదాతగా మారానని ఆల్ఫా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆల్ఫా కృష్ణ పేర్కొన్నారు. ప్రస్తుతం తన గోల్డెన్ ఆల్ఫా ఫౌండేషన్ ద్వారా రోజుకు 50 మందికి అందిస్తున్న ఉచిత అన్నదానాన్ని జూన్ 1వ తేదీ నుంచి 90 మందికి పెంచుతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా బీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 1976 నుంచి 1982 వరకు తాను స్వయంగా అనుభవించిన ఆకలి బాధలే 2015లో గోల్డెన్ ఆల్ఫా ఫౌండేషన్ స్థాపించడానికి పునాది అని చెప్పారు. తనకు జన్మనిచ్చింది దేవుడైతే, రాజకీయంగా పునర్జన్మనిచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే, ఎల్లప్పుడూ వెన్నంటే నిలిచిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల సపోర్ట్ వల్లే తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని సమాజ సేవకు అంకితమయ్యానని ఆల్ఫా కృష్ణ భావోద్వేగానికి లోనయ్యారు. సమాజంలో ఆకలితో ఎవరూ అలమటించరాదని, ఆకలి అన్నవారికి కడుపు నింపే ప్రయత్నం చేయాలనే దృక్పథంతోనే తాను అన్నార్థుల కోసం నిరంతరం సేవలందిస్తున్నానన్నారు. 2015 మార్చి 15వ తారీఖు ఆల్ఫా ఫౌండేషన్ స్థాపించి భోజనం కోసం వచ్చి పేదవాళ్ళకే కాదు, ఎవరైనా సరే భోజనం కోసం ఇబ్బంది పడితే వారికి భోజనం పెట్టాలి, ఆ భోజనం కూడా నాణ్యమైన భోజనం ఉండాలి అనే ఉద్దేశంతో ఒక ఆకలి గురించి తెలిసిన వాడిగా ఇంచుమించు 76 నుండి 82 వరకు చావుల మదన్ జంక్షన్లో
ఆకలి కోసం అలమటించిన వాడిగా, ఆకలి బాధలు, ఆకలి కోసం ఉండే కష్టాలు తెలిసిన వాడిగా నేను ఎప్పటి నుండో భోజనం పెట్టాలి అని అనుకొని పెడితే ఆపకూడదనే ఉద్దేశంతో నేను అన్ని విధాలుగా ఆలోచించుకొని 2015లో దేవుడు ఆశీర్వాదంతో, మరి జన్మనిచ్చింది దేవుడైతే నాకు జీవితాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు, వైఎస్ రాజన్న గారు. ఇదేంటి అని మీరు అనవచ్చు, దానికి కూడా నేను సమాధానం చెప్తా. అంతేకాదు మరొక అభిమాన నేత ఉన్నాడు, నా అన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా జగన్మోహన్ రెడ్డి అన్న. ఈ కార్యక్రమం నేను స్థాపించేటప్పుడు దేవుడితో పాటు మరి నాకు జీవితాన్ని ఇచ్చిన నా ఆత్మీయ తండ్రి అయిన రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉండాలి. అంతేకాకుండా ఉభయ రాష్ట్రాలకు నన్ను ఒక నాయకుడిగా నా సైన్యంలో ఫ్రంట్ లైన్లో ఉండి పోరాటం చేస్తాడు ఆల్ఫా కృష్ణ అని అనేకమైన సందర్భాల్లో నాకు సపోర్ట్గా ఉండి ఈ జిల్లాకే కాదు 2009 నుండి వారితో నేను ప్రయాణం చేస్తున్న తరుణంలో అన్ని విధాలుగా నాకు సహకరించి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి జననేత, ప్రజానేత, జనహృదయ నేత జగనన్న అని సగర్వంగా మీ అందరికీ చెప్పుకోగలుగుతున్నా. ఇళ్లకు తాళాలు వేసి ఆ తాళం చెవులను బయట పూల కుండీలు, చెప్పుల స్టాండ్లో దాచే ఇళ్లనే టార్గెట్ చేస్తూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని విశాఖ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 30 లక్షల విలువైన 230 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. క్రైమ్ డీసీపీ కె లతామాధురి, ఏసీపీ జి భవ్యారెడ్డి పర్యవేక్షణలో పోలీసులు ఈ కేసును ఛేదించారు. ఈ సందర్భంగా పిఎంపాలెం క్రైమ్ పిఎస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ జి భవ్యారెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పీకే పాలవలసకు చెందిన నిందితుడు పున్నాన రాంబాబు అలియాస్ నిహాన్పై గతంలో 40కి పైగా కేసులు ఉన్నాయని, 3 ఏళ్లు జైలు శిక్ష పడినా మారలేదని పోలీసులు తెలిపారు. గత నెలలో ఆనందపురం పిఎస్ నుంచి తప్పించుకుని పారిపోయింది కూడా ఇతనేనని పేర్కొన్నారు. ఉదయం పూట తాళాలు బయట దాచే ఇళ్లను గుర్తించి ఆనందపురం, భోగాపురం, పద్మనాభం పరిధిలో ఇతడు చోరీలకు పాల్పడ్డాడని తెలిపారు. క్రైమ్ ఇన్స్పెక్టర్ బిఎస్ఎస్ ప్రకాష్ ఆధ్వర్యంలో ఆనందపురం డిఎస్ఐ ఎస్కే షరీఫ్, ఎస్ఐ ఎస్ సూర్యప్రకాష్ బృందం నిందితుడిని చాకచక్యంగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. ఇది మెయిన్ గా ఇంటికి తాళాలు వేసి బీగం అది ఏదైతే కీ ఉంటుందో ఇంటి బయట పెట్టిన చోరీ కేసులు ఇవి మొత్తం 6 కేసుల్లో ఒకే ముద్దాయి. ఫస్ట్ 3 కేసులు పిఎం పాలెం లిమిట్స్ లో చేయడం జరిగింది. ఆనందపురం మండలంలో ఫస్ట్ కేసు క్రైమ్ నంబర్ 90/26 చందక్ గ్రామంలో జరిగింది. అలాగే క్రైమ్ నంబర్ 105/2026 ఇది తిర్లపాలెం గ్రామంలో జరిగింది, ఆనందపురం మండలం. అలాగే క్రైమ్ నంబర్ 108/2026 ఇది పాలవలస గ్రామం, ఆనందపురం మండలంలో జరిగిన కేసు. అలాగే క్రైమ్ నంబర్ 26/26 ఇది మనకి జగ్గయ్యపేట గ్రామంలో భోగాపురం మండలంలో జరిగిన కేసు. అలాగే మనకి క్రైమ్ నంబర్ 56/2026 ఇది పద్మనాభం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కేసు. క్రైమ్ నంబర్ 57/26 పద్మనాభం పోలీస్ స్టేషన్ లో జరిగిన కేసు. సో ఇదన్నిటికీ ఒకే ముద్దాయి. సుమారుగా మనకి 6 కేసుల్లో ఒకే ముద్దాయి చేశారు. ఇతని ఒక మోడస్ ఆపరెండి ఏంటంటే ఇంటి బయట ఎవరైతే తాళం పెట్టి ఆ తాళం కూడా ఇంటి దగ్గర ఎక్కడో చెప్పుల స్టాండ్ లోనో లేకపోతే ఆ ఇంటి బయట కప్పు మీద పెట్టడం అలాంటివి గమనించి ఆ తాళం అనేది తీసి లోపలికి వెళ్ళి కంప్లీట్ గా చోరీ చేయడు, కొద్ది భాగంలో అక్కడే వదిలేసి కొంత వరకు చోరీ చేసి అలాంటి ఎమ్మో ఈ క్రిమినల్ చేస్తాడు. సో అలాగే ఈ 6 కేసుల్లో మనకి 230 గ్రామ్స్ మొత్తం బంగారం, 30 lakhs వర్త్ ఈ బంగారం 100% రికవరీ.
తెలుగు రాష్ట్రాల్లో హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్న మహానాడుకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చోటు దక్కడం ఖాయమని మాజీ మంత్రి గాజువాక టీడీపీ పరిశీలకులు కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. గాజువాక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన మహానాడు నిర్వహణ సమన్వయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పసుపు పండుగగా పిలువబడే మహానాడు కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ల ఆదేశాల మేరకు ప్రతి క్లస్టర్ వార్డు పరిధిలో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు, పసుపు తోరణాలు ఏర్పాటు చేసి కార్యకర్తలంతా పాల్గొనేలా చూడాలన్నారు. పార్టీకి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎనలేని ఆదరణ ఉందన్నారు. నియోజకవర్గ కేడర్లో నూతనోత్సాహం నింపుతున్న స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఎనలేని కృషి చేస్తున్నారని కిడారి శ్రావణ్ కుమార్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పుచ్చా విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హైబ్రిడ్ మోడల్లో మనం తీసుకెళ్దాం. ఈసారి హైబ్రిడ్ మోడల్లో క్లస్టర్ రూపంలో ప్రతి గ్రామ స్థాయికి కింద స్థాయిలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఈసారి మహానాడు అందాలనే ఒక ఉద్దేశంతో. జనరల్గా మహానాడు చేసినప్పుడు మహానాడు మనం ఎక్కడో చేస్తాం, కొన్ని లక్షల్లో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. కానీ చాలామంది కార్యకర్తలు మళ్ళీ టీవీలోనే చూస్తూ లేకపోతే పేపర్లో చూస్తూ ఉండిపోయేటువంటి సందర్భం. అట్లా కాకుండా ఈసారి హైబ్రిడ్ మోడల్లో నాయకులందరూ చాలామంది అక్కడ పాల్గొన్నప్పటికి కూడా మనకి అమరావతిలోని ఆఫీస్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాల్గొన్నప్పటికి కూడా ప్రతి గ్రామ స్థాయిలో ప్రతి కార్యకర్త ఈసారి మహానాడులో ఆయన ఒక పార్టిసిపేషన్ ఉండేలాగా ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని నిమిత్తం మాకు ఈరోజు మన పల్లా శ్రీనివాస్ గారు మన స్టేట్ పార్టీ అధ్యక్షుల యొక్క నియోజకవర్గంలోనే మాకు ఈరోజు అబ్జర్వ్ అవడం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మాకు చాలా క్లిష్టమైన పరిస్థితి ఏంటంటే మా ఎమ్మెల్యే గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా 1700 పైచీలు క్లస్టర్లో ఆయన రాష్ట్ర పార్టీ కార్యాలయం పనిచేస్తున్నప్పుడు కూడా వారు ఇచ్చిన ఆదేశాలను ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరూ గౌరవించి వారి మీద ఉన్న ప్రేమాభిమానాలతో, నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమాభిమానాలతో, లోకేష్ బాబు గారి మీద ప్రేమాభిమానాలతో తూచా తప్పకుండా ఏదైతే రాష్ట్ర పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ గౌరవ శాసనసభ్యుల ఆదేశాల ప్రకారం అందరం అద్భుతంగా పనిచేస్తున్నారండి. రేపు అంటే ఇది వాళ్ళు మీరు వస్తున్నారనే వారిని పిలవడం జరిగింది. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే మొదటి ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్గా ఐఆర్ఎస్ఈ అధికారి బిఎస్కే రాజ్ కుమార్ నియమితులయ్యారు. ఆయన నూతన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా విశాఖపట్నంలో సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్ వేదికగా ఆక్సిజన్ టవర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక అభినందన సభ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆక్సిజన్ టవర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ దేశ రైల్వే నెట్వర్క్ వంతెనలు, ట్రాక్ల ఆధునీకరణలో రాజ్ కుమార్ అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన నూతన రైల్వే జోన్ మొదటి ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్గా ఒక సమర్థుడైన తెలుగు అధికారి బాధ్యతలు చేపట్టడం తెలుగువారందరికీ ఎంతో గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. సన్మాన గ్రహీత రాజ్ కుమార్ మాట్లాడుతూ కొత్తగా ప్రారంభం కానున్న రైల్వే జోన్ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు, రైల్వే నెట్వర్క్ బలోపేతానికి తన వంతు సాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన ప్రయాణంలో నిరంతరం అండగా నిలుస్తూ ఈ రోజు ఇంతటి ఘనమైన అభినందన సభను ఏర్పాటు చేసిన ఆక్సిజన్ టవర్స్ అసోసియేషన్ సభ్యులకు, ప్రతినిధులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ వేడుకలో ఆక్సిజన్ టవర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొని రాజ్ కుమార్ని సాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందనలు అందజేశారు. నేను సౌత్ కోస్ట్ రైల్వే కొత్త జోన్ ఫామ్ అయింది. ఫస్ట్ జోన్ నుంచి టేక్ ఓవర్ అవుతుంది. ఆల్రెడీ గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. దానికి ఫస్ట్ ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్గా ఈరోజు నేను టేక్ ఓవర్ చేశాను. ఇక్కడ తెలుగు గడ్డ మీద పుట్టి పెరిగి ఇదే రైల్వే జోన్కి సివిల్ ఇంజనీరింగ్లో హైయెస్ట్ పోస్ట్గా ఉండడం నిజంగా నాకు భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తాను. సో నా శక్తులా నేను ఎంతవరకు వీలవుతుందో అంతవరకు మన ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేసేలాగే నా భవిష్యత్ ప్రణాళిక ఉంటుంది. మీ అందరికీ నా తరఫున అది ఎంతవరకు వీలైతే అంతవరకు నేను మన ఆంధ్రదేశాన్ని హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. రాజ్ కుమార్ గారు మాకు మంచి స్నేహితులు, మిత్రులు. ఆయన చాలా ఉత్తమమైన వ్యక్తిత్వం గల మనిషి. అలాంటి వ్యక్తి ఈరోజు కొత్తగా ఏర్పాటైన ఈ డివిజన్కి ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్గా రావడం నిజంగా మన అందరూ అదృష్టం, మన ఆంధ్రుల అదృష్టం. ఇంతవరకు ఏదైతే వెనుకబడిపోయి ఉన్నదో ఉత్తరాంధ్ర, దాన్ని ఈయన ద్వారా ఆ లోటు తీర్చి రైల్వే జోన్లో మంచి పురోభివృద్ధి చెందాలని మనం మీ అందరం ఆశిస్తున్నాం. అందుకు మా అందరం కూడా ఈరోజు ఆయనకి ఎంత ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ఇలాంటి మనుషులు, ఇలాంటి వ్యక్తులు
సమాజానికి ఆదర్శంగా ఉంటారు. ఇలాంటి వ్యక్తుల వల్ల సమాజం ఎంతో బాగుపడుతుంది. ఎందుకంటే చిత్తశుద్ధి, నిజాయితీ, నిరామరత, కృషి ఎంతో ఆయనలో ఉన్న మంచి లక్షణాలు. అందుకే ఈరోజు ఈ స్థానంలో ఆయన నిలబెట్టాయి. అంచేత ఈయన ఆదర్శంగా తీసుకొని ఈ కొత్త తరం యువకులు ముందుకి తీసుకుంటే మంచి భావితరాలకు మంచి బాటలు వేసిన వాళ్ళు అవుతారు. మా అక్సెంట్ టవర్స్లోనే వన్ ఆఫ్ ది రెసిడెంట్ అయినటువంటి బిఎస్ఏ రాజ్ కుమార్ గారు మన జోన్ విశాఖపట్నం అంటే సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్గా నియమితున్న సందర్భంగా ఆయనకి చిన్న సన్మానం అలాగే గట్టెగొత్తలు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ మిత్రులందరూ కలిసి. సో బిఎస్కే రాజ్ కుమార్ గారు మా అపార్ట్మెంట్లో ఉండడం, ఆయన అనేక పోస్టులు చేశారు, చాలా చోట్ల సేవలు అందించారు. భువనేశ్వర్లోను, గోరఖ్పూర్లోను, అలా అన్ని చోట్ల కూడా చేశారు. సో ఈరోజు మొట్టమొదటి రైల్వే జోన్ అంటే ఎప్పటి నుంచో మన చిరకాల వాంఛ వైజాగ్ రైల్వే జోన్ కావాలని మనమంతా విశాఖపట్నం వాసులంతా కోరుకున్న రైల్వే జోన్ సాకారం అయింది. అటువంటి రైల్వే జోన్కి ఫస్ట్ ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్గా మాకు తెలుసున్న వ్యక్తి, తెలుగు వ్యక్తి, మా అపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి రావడం మాకు అందరికీ ఆనందదాయకం. అందువల్ల ఆయన్ని పిలిచి మనం ఈరోజు చిన్న ఫెలిసిటేషన్ చేసుకుని ఆయన తాలూకా ఔన్నత్యం మరింత ఉన్నత పదవులు ఆయన ఎదగాలని కోరుకుంటూ అందరం ఆనందంగా గడుపుతాం. కేవలం 500 ఉద్యోగాలకు మాత్రమే పరిమితమయ్యే గూగుల్ డేటా సెంటర్ కోసం కూటమి ప్రభుత్వం నానా ఆర్భాటం చేస్తుందని తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ ఆరోపించారు. చివరకు దేవుడి భూములను కూడా గూగుల్ డేటా సెంటర్ కోసం సేకరించే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇదే అంశమై పెందుర్తి శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబును ఆయన క్యాంపు కార్యాలయం పెందుర్తిలో మంగళవారం ఉదయం కలిసి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ గతంలో వైసీపీ పరిపాలనలో ఉన్నప్పుడు ఋషికొండ ఎంతో పవిత్రమైనదని, అక్కడ ఋషులు తపస్సు చేసుకునేవారని, అటువంటి పవిత్రమైన కొండను తవ్వడం అపవిత్రమని అప్పట్లో ఘోషించిన వారు ఇప్పుడు చేస్తున్న పని ఏమిటని ప్రశ్నించారు. సింహాచలం వరాహలక్ష్మి నృసింహస్వామి వారికి చెందిన భూములను గూగుల్ డేటా సెంటర్కు కట్టపెట్టేందుకు ప్రయత్నాలు చేయడం ఎంతవరకు సబబు అన్నారు. నాడు ఋషులు తపస్సు చేసుకునే కొండను టచ్ చేసిన వైఎస్ ప్రభుత్వం గతి ఏమైందో అందరికీ తెలిసిందేనని ప్రస్తావించారు. మరి సింహాచలం వరాహలక్ష్మి నృసింహస్వామి వారి భూముల జోలికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో పాలకులే అంచనా వేసుకోవాలని హితవు పలికారు. ఈరోజు పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారిని కలిసి వినతిపత్రం జరిగింది. ఈ వినతిపత్రం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే సింహాచలం కొండ గూగుల్ డేటాకి ఇచ్చారో ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయో దీన్ని తక్షణం ఆపమని చెప్పి కోరటం జరిగింది. ఎందుకంటే ఈ ఎన్వైరన్మెంటల్ మినిస్టర్ మిస్టర్ పవన్ కళ్యాణ్, మరి వేళ సనాతనం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఈవేళ హిందూ మనోభావాలు దెబ్బతింటే ప్రశ్నించరా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మరి ఇదే విషయం పైన పంచకర్ల రమేష్ బాబు గారి ద్వారా పవన్ కళ్యాణ్ చేరవేయమని చెప్పి కోరటం జరిగింది. ఆయన తప్పకుండా చేరవేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. ఎందుకంటే నిజంగా మంచి సబ్జెక్ట్ ఇస్తామని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది. నేను కోరుతుంది ఒకటే, మేము అభివృద్ధికి ఆటంకం కాదు, కానీ అభివృద్ధి పేరుతో వినాశనాలు చేస్తే మాత్రం తెలుగు శక్తి ఊరుకోదు. మేము ప్రజల కొరకు, ప్రజల కోసం పాటుపడతాం తప్ప వ్యక్తిగత కోసం కాదు. మరి ఈరోజు ఒక 500 ఉద్యోగుల కోసం 27,000 కోట్లు రాయితీలు ఇస్తున్నారంటే అసలు ప్రభుత్వం పనిచేస్తుందా లేకపోతే ఏం చేస్తుందో అర్థం కాని అయోమయ స్థితిలో మాకు అనిపిస్తుంది. మరి గతంలో మనం చూసాం, ఏదైతే రిషికొండ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక ప్యాలెస్ కడుతుంటే రిషికొండ బోర్డుగుడం చేసేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రాజమహేంద్రవరంలో 2వ రోజు కొనసాగిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన. ఆంధ్ర పేపర్ మిల్ కాలుష్య వ్యర్థాలు గోదావరిలో కలిసే ప్రాంతాన్ని సందర్శించి నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామిని దర్శించుకున్న కేంద్ర మంత్రి సురేష్ గోపి, జస్టిస్ రమేష్ సిన్హా. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన ఆలయ అధికారులు, వేద పండితులు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు. అంతరించిపోయిన ఫ్యాక్షన్ రాజకీయాలకు చంద్రబాబు జీవం పోస్తున్నారని ధ్వజం. దక్షిణ కోస్తా రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే మొట్టమొదటి ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్గా బాధ్యతలు చేపట్టిన తెలుగు అధికారి రాజ్ కుమార్. రాజ్ కుమార్ ని సత్కరించి అభినందించిన ఆక్సిజన్ టవర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు ప్రముఖులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.